హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. కథ పేరు ఒక అమ్మాయిని ప్రేమించా అన్న కొడుకు మాటలకి కన్నతల్లి నిర్ణయం ఈ పెళ్ళి జరగనివ్వకు. ఎందుకంటే రచయిత్రి సౌమ్య నిట్టల గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో మార్చి నెల 2023లో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. అమ్మ, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆమెనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. కొడుకు కార్తిక్ ఆ మాట అన్నప్పటి నుంచి బురుకుటి విడపడట్లేదు రాజేశ్వరికి. మనసంతా చికాగ్గా అయిపోయింది. కార్తిక్ ఇది గమనించి నవ్వుకున్నాడు. టిపికల్గా రియాక్ట్ అవుతుందమ్మ. ఏ అత్తకి కోడలంటే ఇష్టం ఉంటుంది? అమ్మాయి బాగుంటుంది చూడటానికి అని ఫోన్లో హరిత ఫోటో చూపించాడు కార్తిక్. మోకాళ్ళ దాకా ఉన్న ఫార్మల్ స్కర్ట్, దాని మీద టాప్, జుట్టు విరబూసుకుని ఉంది. రాజేశ్వరి చూసింది. ఆమె మనసు ఇంకా కలత చెందడం మొదలుపెట్టింది. మా ఆఫీస్లో ఆమె అంటే చాలా క్రేజ్. చాలామంది ఆమె కోసం ట్రై చేశారు, కానీ నేనే గెలిచాను చివరికి. సంవత్సరం పట్టింది ఆమెను కన్విన్స్ చేయటానికి. మొత్తానికి ఒప్పుకుంది. నీ కొడుకు ఎంతైనా గ్రేట్ కదమ్మా అన్నాడు. రాజేశ్వరి ఏం మాట్లాడలేదు. మంచి ఫ్యామిలీ, తనని మాట్లాడమని చెప్పా. వాళ్ళింట్లో ఓకే. రాజేశ్వరి ముఖంలో ఏ మార్పు లేదు. ఇంత ప్లాంట్గా ఉన్న తల్లి తనను చూసి గర్వంగా ఫీల్ అవ్వట్లేదు. అమ్మాయిని కన్విన్స్ చేయటం అయింది. ఇప్పుడు ఆ అమ్మని ఒప్పించాలా? ఈ ఆడవాళ్లతో నాట్ ఈజీ బాబోయ్ అనుకున్నాడు. కార్తిక్, హరిత ఇద్దరు MBA ఫైనాన్స్ చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. హరితతో తల్లి రియాక్షన్ గురించి మాట్లాడాలని పొద్దుటి నుంచి ప్రయత్నిస్తున్నాడు కార్తిక్. కానీ ఆఫీస్లో హరిత మరీ సిన్సియర్. ఒకసారి పనిలో మునిగితే ఇంకా ఏదీ పట్టించుకోదు. ఇదే తనలో నచ్చదు కార్తిక్కి. పెళ్ళయ్యాక ఆడవాళ్ళ ప్రాధాన్యాలు ఎలాగో మారతాయి కదా, కొంచెం ఓపిక పట్టాలి అంతే. మొత్తానికి సాయంత్రం పని వేళలు ముగించే టైంకి హరిత బయటికి వచ్చి తన కోసం ఎదురుచూస్తున్న కార్తిక్ని చూసి నవ్వింది. ఆ నవ్వుకే మేము సమ్మోహితులం అయిపోయి మైమరిచిపోయి ఎంతసేపైనా ఎదురు చూసేస్తాం. పిచ్చి మగాళ్ళం. సరే కానీ పద, కాఫీ షాప్కి వెళ్దాం అన్నాడు బైక్ స్టార్ట్ చేస్తూ. లేదు, నేను బుక్ షాప్కి వెళ్ళాలి. నాకు రీసెర్చ్కి సంబంధించి కొన్ని బుక్స్ ఆర్డర్ చేశాను కదా మొన్న, అవి తెచ్చుకోవాలి. అబ్బా, నేను నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలని పొద్దున్నుంచి చెప్పాను కదా. ఆఫీస్లో మాట్లాడదామంటే తమరేమో అక్కడ స్టార్ ఎంప్లాయీ, మరి బయట మాట్లాడదామంటే PhD అని, రీసెర్చ్ అని గంటలు గంటలు పుస్తకాల షాప్లో కూర్చుంటావు. నేను ఒక్కడనే మన ఇద్దరు ఫ్యూచర్ గురించి వరీ అవుతున్నట్లుంది. వెంటపడితే ఇలాగే అలసైపోతాం చిరాగ్గా అన్నాడు కార్తిక్. చివరి మాట బాగా తగిలింది హరితకి. అలా మాట్లాడక కార్తిక్, నాకు చాలా బాధిస్తుంది. ఐఎమ్ సారీ. పద, కాఫీ షాప్కి వెళ్దాం. బైక్ ఎక్కి కూర్చుంది హరిత. రాజేశ్వరికి ఇంటర్ చదువుతూ ఉండగానే పెళ్ళైపోయింది. మంచి సంపాదన ఉన్న అబ్బాయిని చూసి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. రాజేశ్వరికి ఒక్కగానొక్క సంతానం కార్తిక్. 5 ఏళ్ల క్రితం కార్తిక్ ఇంకా చదువుతూ ఉండగా గుండెపోటుతో భర్త చనిపోయాడు. రాజేశ్వరికి డబ్బుకు లోటు చేయకపోవడంతో కార్తిక్ చదువుకి ఆటంకం రాలేదు. చూస్తూ ఉండగానే చదువు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు కార్తిక్. కొడుకు పెళ్లి బాధ్యత రాజేశ్వరికి లేక కాదు, కానీ మనస్ఫూర్తిగా కార్తిక్కి పెళ్లి సంబంధాలు చూడలేకపోయింది రాజేశ్వరి. ఏవో ఆలోచనలు ఆమెని వెనక్కి లాగేసేవి. తను ఆలోచిస్తోంది నిజమా సబబా తెలియదు. ఇంతలో కార్తిక్ ఒక అమ్మాయిని ప్రేమించా అని చెప్పడంతో రాజేశ్వరిలో కలకలం రేగింది. ఆ అమ్మాయి ఫోటో చూసి తనలో ఆలోచనలు చిరుజల్లు తుఫాన్లుగా మారడం ప్రారంభించింది. ఆ తుఫాను హోరులో తనకు వినిపించిన ఒకే ఒక్క మాట, ఈ పెళ్ళి జరగనివ్వకు. ఆడవాళ్ళ ఫెమినిజం అని ఎంత నినాదాలు చేసినా అత్తే కదా అనిపించింది నిన్న అమ్మ వైఖరి చూస్తే. తను ఆర్డర్ చేస్తున్న మేకా సిప్ చేస్తూ అన్నాడు కార్తిక్. కార్తిక్ తల్లికి తాను ఎందుకు నచ్చలేదా అని ఆలోచిస్తోంది హరిత. అందంలోనూ సంపాదనలోనూ కార్తిక్కి సరిజోడు అనే కాన్ఫిడెన్స్ ఉంది తనకి. కానీ ఆ ఆత్మవిశ్వాసానికి ఇప్పుడు దెబ్బ తగిలినట్టు అనిపిస్తోంది. ఇంతలో హరిత ఆర్డర్ చేసిన ఎక్స్ప్రెసో వచ్చింది. అబ్బా, ఈ ఎక్స్ప్రెసో ఎలా తాగుతావు అసలు? చేదుగా ఉండదా? నువ్వు కూడా మెకాకు వచ్చేయి అని ఎన్నిసార్లు చెప్పాను? ఓసారి ఊహించు, పెళ్ళాక నేను పొద్దున్నే ఆఫీస్కి తయారై ఇద్దరం మెకా తాగుతూ ఉంటే ఆ సీన్ ఎంత బాగుంటుంది. ఒకళ్ళు మెకా, ఇంకొకళ్ళు ఎక్స్ప్రెసో తాగితే మ్యాచ్ అవ్వదు హరిత. నాకు డార్క్ కాఫీ టేస్ట్ ఇష్టం కార్తిక్. అయినా నువ్వు ఒక్కడివే ఎందుకు తయారవుతావు ఆఫీస్కి? అదీగాక భార్యాభర్తలంటే ప్రతి ఒక్కటి మ్యాచ్ అవ్వనక్కర్లేదనుకుంటా. కార్తిక్కి ఆ మాట నచ్చలేదు. ఇంతకీ నా ఫోటో చూపిస్తే ఆంటీ ఏం మాట్లాడలేదా? నా గురించి ఏమీ అడగలేదా? ఆంటీకి ఏ ఫోటో చూపించావు?
కార్తీక్ స్క్రీన్ అన్లాక్ చేసి రాజేశ్వరికి చూపించిన ఫోటో చూపించాడు. బాగానే ఉన్నా కదా ఇందులో. కార్తీక్కి ఏదో తట్టింది. మోడర్న్ డ్రెస్లో ఫోటో చూపించకుండా ఉండాల్సిందేమో హరిత. పొరపాటు చేశాను. చీరలోనో చూడీదార్లోనో ఉన్న ఫోటో చూపించాల్సింది. మీ అమ్మగారు పాత పద్ధతుల మనిషా? ఎవరికి తెలుసు ఆవిడ ఏ టైపు? నేను గెస్ చేస్తున్నా అంతే. అసలు ఎక్కువ మాట్లాడితే నాకు ఆవిడ పర్మిషన్ ఏమీ అక్కర్లేదు. ఇద్దరం ఇష్టపడ్డాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, భవిష్యత్తు మనది. ఏదో నాన్న కూడా లేరు అని గౌరవం ఇచ్చి చెప్పాను కదా ఆవిడకి. ఆవిడ అభిప్రాయానికి అంత విలువేమి ఇవ్వక్కర్లేదు. హరితకి ఇది కరెక్ట్ అనిపించలేదు. నా పేరెంట్స్కి నచ్చకుండా నేను ఏది చేసినా నాకు తృప్తిగా ఉండదు కార్తీక్. పెళ్ళయ్యాక ఆంటీ కూడా నా పేరెంటే కదా. అలాంటిది ఆవిడికి నచ్చకుండా ఇలా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోగలమా చెప్పు? కార్తీక్కి హరిత మాటలు చిరాగ్గా అనిపించాయి. ఆవిడ ఒప్పుకోదు, ఈవిడ వదలదు. ఈ ఆడవాళ్లతో ఈజీ కాదు మళ్ళీ అనిపించింది కార్తీక్కి. నేను చెప్పాల్సింది చెప్పాను. నీకు ఆవిడంటే అంత గౌరవం ఉంటే నువ్వే నీ PhD తెలివితేటలు ఉపయోగించి ఆవిడని ఒప్పించుకో. అయినా రేపు కలిసి ఉండాల్సింది మీ ఇద్దరే కదా. హరితకు సవాళ్లను ఎదుర్కోవటం అలవాటే. ఏం చేయాలో ప్లాన్ చేసుకోవటం మొదలుపెట్టింది. తయారవడం పూర్తయ్యాక ఒకసారి అద్దంలో చూసుకుంది హరిత. ఆంటీకి ఇష్టమైన రంగు అడిగితే తెలీదన్నాడు. తన దగ్గర ఉన్న మంచి చీరల్లో ఒకటి ఎంచుకుంది. డీప్ నెక్, బ్రాడ్ నెక్ కాకుండా సంసారపక్షంగా ఉండే బోట్ నెక్ బ్లౌజ్. జుట్టు విరబోసుకోకుండా జడేసుకుంది. మెడ చేతులు బోసిగా ఉంచుకోకుండా గొలుసు, గాజులు, చెవికి జూకాలు అన్నీ బంగారమే పెట్టుకుంది. ఉట్టి చేతులతో వెళ్తే బాగోదని స్వీట్స్ తీసుకుంది. ఆంటీకి ఏ స్వీట్ ఇష్టమో చెప్పలేకపోయాడు కార్తీక్. తెలిస్తే బాగుండేది. ఉద్యోగంలో చాలా మీటింగ్స్లో పాల్గొన్నా ఇది తన వ్యక్తిగతమైన జీవితానికి ఎంతో ముఖ్యమైన సమావేశం. బాగా జరగాలి దేవుడా అనుకుంది. కార్తీక్ ఎవరో తనకు 1 సంవత్సరం క్రితం తెలీదు. తనే వచ్చి పరిచయం చేసుకున్నాడు ఒకరోజు. తన ఉద్దేశం ఏంటో మొదటి వారం రోజుల్లోనే చెప్పేశాడు. తను వెంటనే కన్విన్స్ అవ్వలేకపోయింది. కారణం అతను సరిగ్గా తెలియకపోవడమే అన్నాడు కార్తీక్. ఆమెతో టైం స్పెండ్ చేయడానికి రకరకాల వంకీలు వెతికాడు. అతను ఆమెకి ఇచ్చే అటెన్షన్ నచ్చడం మొదలైంది హరితకి. చుట్టూ ఉన్నవాళ్ళు కూడా నువ్వు లక్కీనే, నీ వెంట పడేవాడు దొరికాడు అంటూ ఉండేవారు. ఆఫీస్లో అందరికీ తెలుసు కార్తీక్కి తనంటే ఇష్టమని. చూస్తూ ఉండగానే తను కూడా ఇష్టపడడం మొదలుపెట్టేసింది. అతను రాని రోజు మిస్ అవుతూ ఉండేది. అదే ప్రేమ అన్నాడు కార్తీక్. అతని కళ్ళలో ఆనందం చూసి అదే ప్రేమ అనిపించింది హరితకి కూడా. హరిత తన తల్లిదండ్రులకు కార్తీక్ గురించి చెప్పింది. యాదృచ్ఛికంగా తన తండ్రికి కార్తీక్ తండ్రి ఫ్రెండ్ అండ్ పరిచయం ఉండేదని తెలిసింది. మంచి కుటుంబం, సంపన్న కుటుంబం, ఇంకా చెప్పడానికి అభ్యంతరాలు ఏముంటాయి? తన పేరెంట్స్ ఏమంటారోనన్న టెన్షన్తో ఆ రోజు వీధి చివర ఉన్న కాఫీ షాప్లో కూర్చుని ఉన్నాడు కార్తీక్. ఏమన్నాడు? నా పాలిట ప్రకాష్ రాజ్ అని తన తండ్రి మీద జోకేశాడు కూడా. తను ఈ గుడ్ న్యూస్ ఇవ్వగానే మా నాన్న నా హీరో హరిత, నాకు ఆయనంటే చాలా అటాచ్మెంట్ ఎక్కువ. ఆయన లైఫ్ లీడ్ చేసిన తీరు నాకు ఆదర్శం. చూడు చనిపోయాక కూడా నాకు ఎలా మేలు చేశారో అని తండ్రి గురించి మాట్లాడుతూనే ఉన్నాడు 1 గంటసేపు. ఇక తమ పెళ్లికి ఏ అడ్డంకులు కనిపించలేదు. తన తల్లికి ఒక మాట చెప్తే చాలు అన్నాడు కార్తీక్. అలాంటిది ఆవిడ నుంచి వ్యతిరేకత వస్తుందని ఇద్దరు ఊహించలేదు. ఎందుకని తరచి అడిగితే నీకు కారణం చెప్పవలసి రావడమే కారణం అని నర్మగర్భంగా నవ్వారట. కార్తీక్ చెప్పిన దాన్ని బట్టి ఆంటీకి పెద్దగా అభిప్రాయాలు కానీ ఇది అని అయిష్టాయిష్టాలు కానీ లేవు. పెద్దగా చదువుకోలేదు కూడా అనుకుంటా. తన మోడర్న్ ఫోటో చూసా ఇంకేదో కారణంతోనా తనని అపార్థం చేసుకుని ఉండొచ్చు. అలాంటివి ముఖాముఖి క్లియర్ చేసుకుందామని ఈ మీటింగ్ అడిగింది హరిత. మొదట భయపడింది. తనని ఇష్టపడని ఆంటీ కలవడానికి మాత్రం ఒప్పుకుంటారా అని. కానీ ఆవిడ వెంటనే ఒప్పుకున్నారట. ఇంట్లో చెప్పలేదు ఈ విషయం. ఇంకా తెలిస్తే ఆంటీతో మాట్లాడడానికి వెళ్ళనిస్తారా? వాళ్లే ఇన్వాల్వ్ అవుతారా? అనవసరంగా చిన్న విషయం పెద్దదవుతుందేమో అని ప్రస్తుతానికి దాస్తోంది ఇంటి వాళ్ళ నుంచి. అసలు ఇలా దాచాల్సి రావడం తనకి అసలు ఇష్టం ఉండదు. కానీ ఏం చేయాలి? కార్తీక్ అంటే ఇష్టం ఉంది కదా తనకి. ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని బ్యాగ్ తీసుకొని బయలుదేరింది హరిత పుస్తకాల షాప్కి. ఆంటీ అక్కడే కలుస్తా అన్నారట. కాటన్ చీర కట్టుకొని హుందాగా ఒక నవల పేజీలు తిరిగిస్తున్న 50 ఏళ్ల రాజేశ్వరిని చూసి కార్తీక్ చెప్పినట్టు లేరే అనుకుంది హరిత. చూడగానే తత్తరపడిపోతూ అనుకుంది. కానీ ఆవిడ చూపు ఎంత సరళంగా ఉందంటే తనకి హాయిగా అనిపించింది ఆవిడ సమక్షంలో. ఆ బుక్ షాప్లో కూర్చుని చదువుకోవడానికి కుషన్ ఉన్న కుర్చీలు వేసి ఉన్నాయి. కూర్చుందామా అని దారి తీసింది రాజేశ్వరి. హరిత ఆమెని అనుసరించింది.
వర్కింగ్ డే అవడం వల్ల బుక్ షాప్లో ఎక్కువ మంది లేరు. హరిత స్వీట్ బాక్స్ ఇచ్చి, మీకు ఏ స్వీట్ ఇష్టమో తెలీదు, అందుకే అసార్టెడ్ బాక్స్ తీసుకున్నాను అని నసిగింది. రాజేశ్వరి డబ్బా తెరిచింది. ఏది ట్రై చేయమంటావు అంది. పిస్తా రోల్ బాగుంటుంది. పిస్తా రోల్ 2 ముక్కలు చేసి రాజేశ్వరి ఒకటి హరితకిచ్చి రెండోది నోట్లో వేసుకుంది. రాజేశ్వరి, మంచి చాయిస్, నీ టేస్ట్ బాగుంది. హరితకి రిలీఫ్ అనిపించింది. స్వీట్స్లో ఇంత బాగున్నా నీ టేస్ట్ జీవిత భాగస్వామి విషయంలో బాలేదే మరి? కూల్గా అడిగింది రాజేశ్వరి. హరిత అసలు ఊహించని ప్రశ్న ఇది. చదువుకున్నావు, సంపాదించుకుంటున్నావు, పీహెచ్డీ చేయాలన్న ఉన్నతమైన ఆశయాలున్నాయి, పెద్దవాళ్ల అంగీకారంతో అడుగు ముందుకు వేయాలన్న విలువలున్నాయి, ప్రేమ కోసం సవాళ్లని ఎదుర్కొనే ధైర్యం ఉంది. ఇంత మంచి పర్సనాలిటీ ఉన్నదానివి నీకు తగిన అబ్బాయిని ఎంచుకున్నావని అనుకుంటున్నావా? హరిత కళ్ళు విప్పి ఆశ్చర్యంగా చూస్తోంది. నేను కార్తీక్కి సరిజోడీనేనే అని వాదించడానికి సిద్ధమై వచ్చింది. అసలు కార్తీక్ తనకి తగునా అనే ఆలోచన రాలేదు హరితకి. ఎందుకు? పెంపకాలు. హరిత మనసులో ప్రశ్న బయటికి సమాధానం ఇచ్చింది రాజేశ్వరి. అమ్మాయిలను ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాలతో, అబ్బాయిలను స్త్రీల పట్ల అవగాహనతో పెంచకపోవటం మా తరం చేస్తున్న తప్పు హరిత. మా వాడు నీలో అందాల్ని మించి గుణగుణాల్ని చూడలేదు. ఎందుకంటే అతని పెంపకం ఎలా సాగిందో ఒక తల్లిగా నాకే తెలుసు. కార్తీక్ తండ్రికి నేనంటే ఏమాత్రం గౌరవము, ప్రేమ ఉండేది కావు. ఆడవారి పట్ల చులకన, అగౌరవంలో ఉన్న వాతావరణంలో పెరిగాడు కార్తీక్. తండ్రి నన్ను ఈసడించుకోవడం చూసిన కార్తీక్ తను కూడా అలాగే చేసేవాడు. అతని మాటల్లో ఇప్పటికీ ప్రతి రెండో మాట అలాగే వస్తుంది. గమనించావా? రాజేశ్వరి చెప్తున్న మాటలకి రుజువులు వెంటనే తట్టాయి హరితకి. తల్లికి ఏమిష్టమో తెలియనంత ఇంత వివేకం ఉన్న స్త్రీని ఏ అభిప్రాయం లేని వ్యక్తిగా చిత్రీకరించిన తీరు, అత్తాకోడల గొడవల పేర్ల ఫెమినిజాన్ని కించపరుస్తూ మాట్లాడడము, తన తండ్రి మీద జోకులు, ఇవన్నీ మనసులో మెదులుతున్నాయి హరితకి. కార్తీక్ సాడిస్టో, సైకోనో కాదు, కానీ ఒక ఆరోగ్యకరమైన దాంపత్యానికి నెరవేర్చడానికి కావలసిన లక్షణాలు లేవు. దాంపత్యం అంటే భార్యాభర్త ఒక సమస్య వస్తే కలిసి పరిష్కరించుకోవటం, ఒక టీమ్గా ఉండడం. మా వాడికి ఇవి చేతనవును అని చెప్పగలవా? హరితకి చాలాసార్లు వివేకం నోరు నొక్కేసింది. అలా లేకపోతే కార్తీక్తో అన్యోన్యంగా ఉండలేమని. ఆ వివేకం ఇప్పుడు రాజేశ్వరి మాటలకి స్పందిస్తోంది. అతనే వెంటపడ్డాడు. అయినా తన తల్లిదండ్రులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు అతను లేడు. అతని తల్లి సమస్యను కూడా తనే సమస్యగా చేశాడు తప్ప కలిసి మాట్లాడదామనలేదు. ఒక ఆరోగ్యకరమైన దాంపత్యం కావాలంటే ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలి. ఎవరి వ్యక్తిత్వం వారికి ఉండాలి. వాటికి నీ భాగస్వామికి స్పేస్ ఇవ్వాలి. తాను కార్తీక్ నీ అభిరుచుల్ని, ఆశయాల్ని, అలవాట్ని గౌరవిస్తాడని నమ్మకంగా చెప్పగలవా? హరిత మనసుకి జవాబు తెలుసు. ఏ రోజు తన రీసెర్చ్ ఏ విషయంలో అని తెలుసుకోవాలనే లేదు. అదే రంగంలో ఉంటూ కూడా పీహెచ్డీ తెలివితేటలు అంటూ తన ప్రజ్ఞని అవమానించడం ఎన్నిసార్లు భరించలేదు తను. చివరికి తనకిష్టమైన కాఫీ తాగినప్పుడు గిల్టీగా ఫీల్ అయ్యేది. తను ఫీల్ అయ్యేలా చేశాడు. సంవత్సరం వెంటపడి తను నీకిచ్చిన అటెన్షన్ ప్రేమ అనుకుంటున్నావు నువ్వు. ఆఫీస్లో అందరూ కోరుకున్న అమ్మాయిని తాను దక్కించుకోవడమే ప్రేమ అనుకుంటున్నాడు కార్తీక్. ఇది ప్రేమేనా? మీ ఇద్దరి భవిష్యత్తు నిలబెట్టడానికి పునాది సరిపోతుందా? తన ప్రేమ సినిమాల్లో చూపించిన ప్రేమలాగే ఉందని థ్రిల్గా ఫీల్ అయింది, కానీ అది నిజమైన ప్రేమేనా అని ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు హరిత. ఎందుకో తను ప్రేమ కోసం ఆవిడతో వాదించాలనిపించట్లేదు హరితకి. తనలో తానే చెప్పుకోలేని సంకోచాల్ని, సంశయాల్ని రాజేశ్వరి బయటపెడుతోంది అని మాత్రం తెలుస్తోంది. నీ సహనానికి, అతని అవగాహన లోపానికి ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. మీకు పుట్టబోయే పిల్లలు కూడా ఈ వాతావరణం సరికాదు. ఈ తరం అమ్మాయిగా నువ్వు ఈ బంధాలకి స్వస్తి చెప్పి విడాకులు తీసుకోవచ్చు, లేదా నాలాగా భరిస్తూ ఉండిపోవచ్చు. ఏదైనా ఇద్దరూ ఆనందంగా ఉండలేరు. అలా కాకూడదనే నా తాపత్రయం. మీరు నడుస్తున్న బాట ఏ తీరానికి చేరుస్తుందో తెలిసి చెప్పకపోతే తప్పు నాదవుతుంది. నాకు మగపిల్లవాడు పుట్టాడు అని తెలియగానే నేను ఎన్నో కలలు కన్నాను. వాణ్ణి ఆదర్శవంతుడైన పురుషుడిగా తీర్చిదిద్దాలని, నాకొచ్చే కోడలు నాలా కష్టపడకూడదని. ఇంట్లో పరిస్థితుల వల్ల కుదరలేదు. నేనే ధైర్యంగా నిలబడలేదేమో. ఆయన పోయాక కార్తీక్కి ఎంత దగ్గరవుదామని ప్రయత్నించాను. ఏ పుస్తకాలు చదివితే అతని భావాలు మెరుగవుతాయో, వ్యక్తిత్వం వికసిస్తోందో అలాంటివి చదవాలి అని చూశాను.
దానివల్ల మా దూరాలు పెరిగాయి కానీ తగ్గలేదు. కార్తీక్ స్వయంగా అనుకోనిదే మారడు. ఇలాగే పెళ్లి చేసుకుంటే ఓ భర్తగా ఫెయిల్ అవుతాడు. అందుకే ఈ పెళ్ళి జరగనివ్వకూడదు అనుకున్నాను. జీవితంలో నేను దృఢంగా తీసుకోగలిగిన నిర్ణయం ఇదొక్కటే అంటే నమ్ముతావా? ఇక రాజేశ్వరి చెప్పడానికి ఏమీ మిగల్లేదు. హరిత ఆలోచించుకోవడానికే చాలా ఉంది. ఇద్దరూ మౌనంగా అలానే కూర్చుండిపోయారు. వీరిద్దరికీ కొంత దూరంలో కూర్చుని ఈ సంభాషణని ఆశాంతం విన్న కార్తిక్కి మొదటిసారి అద్దం మీద దుమ్ము తుడిచి తన ప్రతిబింబం చూపించినట్లయింది. నిజానికి తనకి తల్లి మీద కోపం రావాలి. కానీ అమ్మ చెప్పిన విషయాలు అన్నీ నిజాలే. అది తన అంతరాత్మకి తెలుసు. హరిత మీద అంతరాత్మలో ఉన్న ప్రొఫెషన్ జలసీని జోకుల రూపంలో తీర్చుకున్నాడు తను. హరిత స్ట్రాంగ్ ఉమెన్ అని తెలిసిన తన వంతు బాధ్యతల్ని కూడా ఆమె మీదే వేసేశాడు. ప్రేమించిన పాపానికి ఆమె పల్లెత్తు మాట అనలేదు అతన్ని. అమ్మ మాత్రం తక్కువ. ఇన్నాళ్ళు మౌనంగానే భరించలా? తన లోపాలని ఒప్పుకోకుండా ఇలాగే ఉంటే అమ్మ చెప్పినట్టే హరిత తనని వదిలి వెళ్ళిపోతుంది. నాన్నలాగే అమ్మని బాధ పెట్టినవాడవుతాడు కూడా. నేను మారతాను అని వట్టి ప్రమాణాలు చేయడం కూడా వృధా. అమ్మ అన్న ఒక్క మాట గుర్తొచ్చింది. పెంపకాలు. తనని ప్రేమించే ఆ ఇద్దరు స్త్రీమూర్తుల వైపు నడిచాడు కార్తిక్. ఇద్దరూ కార్తిక్ని చూసి ఆశ్చర్యపోయారు. కార్తిక్ ఎలా స్పందిస్తాడో ఇద్దరు ఊహించలేకపోతున్నారు. కార్తిక్ తన తల్లి ముందు కూర్చొని ఆమె చేతులు అందుకున్నాడు. అతని కళ్ళలో ప్రేమ, గౌరవం, అపరాధ భావన అన్నీ కనిపించాయి రాజేశ్వరికి. ఆమె కళ్ళు చెమర్చాయి. అమ్మా, నన్ను ఈసారి నీ ఆశయాలతో పెంచుతావా? కొడుకుని మొట్టమొదటిసారిగా ఎత్తుకున్నప్పుడు కలిగిన భావన కలిగింది మళ్ళీ రాజేశ్వరికి. ఎన్నో ఏళ్ల రాజేశ్వరి ఆవేదనని, కార్తిక్ భవిష్యత్తు ఏంటో అన్న హరిత ఆందోళనని ఒక్క ప్రశ్నతో తీసేశాడు కార్తిక్. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.